హాయ్ ఫ్రెండ్స్, ఎలా ప్రిపేర్ అవుతున్నారు టీఎస్పిఎస్సి గ్రూప్ 2కి? ఈరోజు మార్నింగ్ సెషన్లో మనం జనవరి 3కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ డిస్కషన్ చేసుకున్నాం. అదే ఈనాడు ప్రతిభ పేపర్లో మనకు కరెంట్ అఫైర్స్ రౌండప్ అని వచ్చింది. 2024 జూలై మంత్కి సంబంధించింది. ఆ జూలై మంత్కి సంబంధించింది ఏమేమి ఉన్నాయో బిట్స్ చూద్దాము. చాలా ఉన్నాయి. ఒక్క జూలై మంత్లోనే ఒక 50 బిట్స్ దాకా వెళ్ళి ఉంటాయి. నేను ఫాస్ట్గా చెప్తాను. మనకు ఈ కరెంట్ అఫైర్స్ రివిజన్కి మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఫస్ట్ వన్ చూద్దాం. భారతీయ శిక్షా స్మృతి ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత అమల్లోకి వచ్చింది. ఇన్ని రోజులు మనం ఐపీసీ సెక్షన్ అనేవాళ్ళం కదా, దాని స్థానంలో భారతీయ న్యాయ సంహిత అనేది అమల్లోకి వచ్చింది. అదేవిధంగా భారతీయ న్యాయ సంహిత 2023, వాటితో పాటు భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం 2023 అనే 3 కొత్త క్రిమినల్ చట్టాలు జూలై 1, 2023 నుంచి అమల్లోకి వచ్చాయి. 3 చట్టాలు ఏంటి? భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం. ఇవన్నీ 2023 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చాయి. అంటే జూలై 1 నుంచి జూలై 30 వరకు ఏమేమి ఉన్నాయి న్యూస్లో అవన్నీ చూద్దాం ఒక్కొక్కటి. ఫస్ట్ సెకండ్ అలా కాదు, ర్యాండమ్గా వస్తాయి, చూద్దాము. భారతదేశపు అత్యంత విలువైన బ్రాండ్గా టాటా నిలిచింది. రెండోది ఇన్ఫోసిస్, మూడోది హెచ్డిఎఫ్సి. టాటాది ఎంత షేర్? $28.6 బిలియన్ అత్యంత విలువైన బ్రాండ్గా టాటా నిలిచింది. రెండో స్థానంలో ఇన్ఫోసిస్, మూడో స్థానంలో హెచ్డిఎఫ్సి. ప్యారిస్ ఒలింపిక్స్ ఎప్పుడు జరిగాయంటే జూలై 26 ఆరంభ వేడుకలు సెస్ నది పైన జరిగాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ సిబిడిటి న్యూ చైర్మన్గా రవి అగర్వాల్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ సిబిడిటి న్యూ చైర్మన్ ఎవరు? రవి అగర్వాల్. విశ్వనాథన్ ఆనంద్ 10వసారి లియోన్ మాస్టర్స్ చెస్ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచాడు. సీరియల్గా 10వసారి కూడా అతనే నిలిచారంట. విశ్వనాథన్ ఆనంద్ ఏంటిది? లియోన్ మాస్టర్ చెస్ ఛాంపియన్గా నిలిచాడు. నోమాడిక్ ఎలిఫెంట్ పేరిట భారత్ మంగోలియా సైన్యాల సంయుక్త విన్యాసాల 16వ ఎడిషన్ను మేఘాలయలోని ఉమ్రేమ్లో జూలై 3 నుంచి 16 వరకు నిర్వహించారు. మేఘాలయలో నిర్వహించారు. ఏంటది? నోమాడిక్ ఎలిఫెంట్ పేరిట భారత్ మరియు మంగోలియా సైన్యాలు ఇద్దరు కలిసి. ఎన్నోది? 16వది. యూపీలోని హాత్రస్ జిల్లా పుల్రై గ్రామంలో బోలే బాబా దర్శనం కోసం జనం ఎగబడడంతో పాటు ఆయన పాదాల చుట్టూ ఉన్న మట్టిని సేకరించేందుకు ప్రయత్నించి తొక్కిసలాటలో 116 మంది మరణించారు. చాలా దారుణం కదా. ఏంటో ఈ జనాలు ఇంకా బాబాలను నమ్ముతారు. బాబా పాదాల మీద ఉన్న మట్టి కోసం ఎగబడి 116 మంది చనిపోయారంటే ఇక్కడ ఉత్తరప్రదేశ్లోని హత్రస్ జిల్లా పుల్రాయ్ గ్రామం. షారుఖ్ ఖాన్కు లోకర్నో ఫిలిం ఫెస్టివల్ ప్రతిష్టాత్మక కెరియర్ అచీవ్మెంట్ అవార్డు ప్రకటించింది. కెరియర్ అచీవ్మెంట్ అవార్డ్ ఎవరికి వచ్చింది? ఏ యాక్టర్కి వచ్చిందంటే షారుఖ్ ఖాన్. ఎవరు ప్రకటించారు? లోకర్నో ఫిలిం ఫెస్టివల్ వాళ్ళు. నెక్స్ట్ సంయుక్త అభియాన్ జూలై 4లో దేశంలో చారిత్రాత్మకంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని వేగవంతం చేయడానికి నీతి ఆయోగ్ సంయుక్త అభియాన్ను ప్రారంభించింది. నీతి ఆయోగ్ అనేది ఈ సంయుక్త అభియాన్ను జూలై 4వ తేదీన ప్రారంభించింది. దేశవ్యాప్తంగా చారిత్రాత్మకంగా వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధిని వేగవంతం చేయడానికి ప్రారంభించబడింది ఈ సంయుక్త అభియాన్. ఎవరు ప్రారంభించారు? నీతి ఆయోగ్ వాళ్ళు. మన తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి పి సుదర్శన్ రెడ్డి, అదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేశవరావు నియమితమయ్యారు. ఆయన ఇతనికి క్యాబినెట్ హోదా కూడా ఇచ్చారు కేశవరావుకి.
మన ఇండియన్ క్రికెట్ టీంకి కోచ్గా గౌతమ్ గంభీర్ ఎంపికయ్యాడు. నెక్స్ట్ శాంఘై కోఆపరేటివ్ SCO అంటారు. షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ స్టేట్స్ 24వ సమావేశాన్ని కజకిస్తాన్లో నిర్వహించారు. కజకిస్తాన్లో భారత్ తరపున విదేశాంగ మంత్రి జయశంకర్ హాజరయ్యారు. నెక్స్ట్ భారత ప్రభుత్వ ప్రధాన పట్టణాభివృద్ధి కార్యక్రమమైన స్మార్ట్ సిటీస్ మిషన్ 2025ను 2025 మార్చి 31 వరకు పొడిగించారు. స్మార్ట్ సిటీస్ మిషన్ను. నెక్స్ట్ 57వ ఆసియన్ విదేశాంగ మంత్రుల సమావేశాన్ని లావోస్ రాజధాని వియెంటియాన్లో జూలై 21, 27 వరకు నిర్వహించాలని నిర్ణయించారు. 57వ ఆసియన్ విదేశాంగ మంత్రుల ఈయన మన జూలై అనుకున్నారు కదా, ఇది జూలై మంత్ 2024 లాస్ట్ జూలై మంత్కు సంబంధించినవి కాబట్టి సేమ్ జూలై, జూన్ అనుకున్నాను, నెక్స్ట్ DRDO లార్సెస్ అండ్ టూబ్రో సంయుక్తంగా అభివృద్ధి చేసిన జొరావర్ లైట్ ట్యాంకును ఆవిష్కరించారు. జొరావర్ లైట్ ట్యాంక్ను ఎవరు ఆవిష్కరించారంటే DRDO, లార్సెస్ అండ్ టూబ్రో వీళ్ళిద్దరు కలిసి. ప్యారిస్ ఒలింపిక్స్కు భారత పతాకదారులుగా PV సింధు, శరత్ కమల్ ఎన్నికయ్యారు. భారత పతాకదారులుగా PV సింధు మరియు శరత్ కమల్ ఎన్నికయ్యారు. జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం ప్రిన్సిపల్ అడ్వైజర్గా ప్రొఫెసర్ సౌమ్య స్వామినాథన్ నియమితమయ్యారు. జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం ప్రిన్సిపల్ అడ్వైజర్. నెక్స్ట్ వింబుల్డన్ 2024 పురుషుల సింగిల్ టైటిల్ విజేత ఎవరంటే కార్లోస్ అల్కరాస్, స్పెయిన్ ఇతను. అదే స్త్రీలలో ఉమెన్ సింగిల్స్ టైటిల్ విజేత క్రేజికోవా, చెక్ రిపబ్లిక్. నెక్స్ట్ నేపాల్ ప్రధాన సైన్యాధికారి జనరల్ అశోక్ రాజ్ సిగ్దేల్కు భారత సైన్యంలో గౌరవ జనరల్ హోదాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. నేపాల్ ప్రధాన సైన్యాధికారికి మన భారత సైన్యంలో జనరల్ హోదాను, గౌరవ జనరల్ హోదాను ప్రదానం చేశారు. ఎవరతను? జనరల్ అశోక్ రాజ్ సిగ్దేల్. అర్జెంటీనా 16వసారి కోపా టైటిల్ గెలుచుకుంది ఫుట్బాల్లో. 16వసారి అర్జెంటీనా 16 సార్లు గెలుచుకుందంట. ఎవరిని? కొలంబియాను ఓడించి. రష్యాలో జరిగిన అంతర్జాతీయ సైకత శిల్పాలు, మన సైకత శిల్పాలు అంటే ఎవరు గుర్తొస్తారు? సుదర్శన్ పట్నాయక్. అతనికి గోల్డెన్ శాండ్ మాస్టర్ అవార్డు గెలుచుకున్నాడు సుదర్శన్ పట్నాయక్. ఇది కార్యక్రమం ఎక్కడ జరిగింది? రష్యాలో జరిగిన అంతర్జాతీయ సైకత శిల్పాల ఛాంపియన్షిప్లో సుదర్శన్ పట్నాయక్కి గోల్డెన్ శాండ్ మాస్టర్ అవార్డు వచ్చింది. నెక్స్ట్ ఇండియన్ గవర్నమెంట్ మొదటి జాతీయ టోల్ ఫ్రీ యాంటీ నార్కోటిక్స్ హెల్ప్ లైన్ను విడుదల చేసింది. మొదటి జాతీయ టోల్ ఫ్రీ యాంటీ నార్కోటిక్స్ హెల్ప్ లైన్ 1933 1933 అట్లా గుర్తుపెట్టుకోండి. 1933ను మనస్ అనే పేరుతో ప్రారంభించింది. మనస్ అంటే ఏంటంటే మాదక్ పదార్థ్, ఇది హిందీలో ఇచ్చాడు, నేను దాన్ని ఇంగ్లీష్లో రాసుకున్నాను. మాదక్ పదార్థ్ నిషేధ్, హిందీలో రాసుకున్న అసూచన్ కేంద్ర, మాదక్ పదార్థ్ నిషేధ్ అసూచన్ కేంద్ర పేరుతో ప్రారంభించారు. నెక్స్ట్ కజకిస్తాన్లోని ఆస్తానాలో జరిగిన 35వ అంతర్జాతీయ జీవశాస్త్ర ఒలింపియాడ్లో భారత విద్యార్థుల్లో ఒక బంగారు పథకం, 3 రజక పథకాలు సాధించారు. అంతర్జాతీయ జీవశాస్త్ర ఒలింపియాడ్ 35వది. ఇది ఎక్కడ జరిగింది? కజకిస్తాన్లో. నెక్స్ట్ రువాండా అధ్యక్షుడు పాల్ కగామే 4వసారి ఎన్నికయ్యాడు. ఏందో ఒకసారి ఎన్నికవడానికే కష్టపడితే వీళ్ళు 4వసారి కూడా అతనే అంటారు. రువాండా అధ్యక్షుడు పాల్ కగామే. ఒకే రోజు 11 లక్షల మొక్కలు నాటి మధ్యప్రదేశ్ గిన్నీస్
రికార్డ్ సాధించింది. మధ్యప్రదేశ్లోని ఇందౌర్లో ఒకే రోజు 11 లక్షల మొక్కలు నాటారంట. అదొక గిన్నిస్ రికార్డ్. యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షురాలుగా రాబర్ట్ మెట్సోలా ఎన్నికయ్యారు. ఈ పదవికి రెండోసారి ఎన్నికైన మొదటి మహిళ. యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షురాలు రాబర్ట్ మెట్సోలా. నెక్స్ట్ నేపాల్ నూతన ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ. ఇండియా 2050 నాటికి వృద్ధుల జనాభా అనేది రెట్టింపు అవుతుందని ఐక్యరాజ్యసమితి తెలిపింది. నెక్స్ట్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ ఎవరంటే లియాండర్ పేస్, విజయ్ అమృతరాజ్. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యురాలు నీతా అంబానీ ఎన్నికయ్యారు. ఈమెకి ఏం తక్కువ, మామూలుగా ఎంపిక చేయొచ్చు కదా, ఇంత డబ్బున్న ఈమెను. సరే ఏం చేస్తాం. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షురాలుగా అధ్యక్షురాలు అంటే మరీ పెద్దదైపోతుంది. అందులో ఒక సభ్యురాలు ఈమె నీతా అంబానీ. బడ్జెట్, మన సెంట్రల్ బడ్జెట్ కూడా జూలైలోనే వచ్చింది. 23rd మన నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక మంత్రి రిలీజ్ చేశారు. 48.20 లక్షల కోట్లు. నెక్స్ట్ ప్రపంచ వారసత్వ కమిటీ 46వ సమావేశం ఢిల్లీలో జరిగింది. ప్రపంచ వారసత్వ కమిటీ 46వ సమావేశం ఎక్కడ జరిగింది? ఢిల్లీ. గ్లోబల్ సౌత్లో వారసత్వ సంరక్షణ కోసం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సెంటర్కు $1 మిలియన్ విరాళాన్ని మోడీ అందించిండట. దేనికి? గ్లోబల్ సౌత్లో వారసత్వ సంరక్షణ కోసం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సెంటర్కి $1 మిలియన్ విరాళాన్ని మన మోడీ అందించాడు. నెక్స్ట్ అస్సాంలోని చరేడియా మైదంను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా మోడీ నామినేట్ చేశాడు. దీన్ని అస్సాంలో ఉంటుంది. ఇది చరేడియా మైదం. దీని గురించి మనం సెర్చ్ చేద్దాం గూగుల్లో. చరేడియా మైదం అంటే ఏంటి, అసలు దీని కథ ఏంటి, అసలు దీన్ని ఎందుకు సెలెక్ట్ చేసిండో, అంత ప్రాముఖ్యత ఏంటి అనేది మనం గూగుల్లో సెర్చ్ చేసి దీని గురించి తెలుసుకొని కొన్ని పాయింట్స్ రాసుకోవాలి. నెక్స్ట్ కార్బన్ ఫైబర్తో ట్రైన్ను ఏదన్నా ఫస్ట్ కనిపెట్టాలంటే ఫస్ట్ ఎవరు ఉంటారో చైనా వాళ్ళు. వీళ్ళు కార్బన్ ఫైబర్తో ఒక ట్రైన్, ప్రపంచంలోనే మొదటిసారిగా కార్బన్ ఫైబర్తో ట్రైన్ కనిపెట్టిన వాళ్ళు ఎవరు అంటే చైనా వాళ్ళు. నెక్స్ట్ వింటర్ ఒలింపిక్స్ 2034లో అంటే ఇంకా 10 సంవత్సరాల తర్వాత వింటర్ ఒలింపిక్స్కి ఎన్నికైన నగరం ఏంటంటే అమెరికాలోని ఊటా రాష్ట్రంలోని సాల్ట్ లేక్ సిటీ. అమెరికా దేశంలోని ఊటా రాష్ట్రంలోని సాల్ట్ లేక్ సిటీ 2034 పారా ఒలింపిక్స్ మరియు వింటర్ ఒలింపిక్స్కి ఆతిథ్య నగరంగా ఎంపికైంది. వింటర్ ఒలింపిక్స్కు అంటే ఫ్యూచర్లో రాబోయే బిట్స్ కూడా మనం చదువుకోవాలన్నట్టు. ప్రజెంటు, పాస్ట్, ఫ్యూచర్ ఈ 3 అప్డేట్లో ఉంటూ ఉండాలి. భారత 500వ కమ్యూనిటీ 500వ అంటే 500ది. ఇప్పుడు 1వది 2వది 3వది అంటాం కదా, అట్లా 500ది భారత 500 చెప్పొస్తలేవా కమ్యూనిటీ రేడియో స్టేషన్ అప్నా రేడియో 90.0 FMను మిజోరాం ఐజ్వాల్లో కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ప్రారంభించాడు. ఒక రేడియో స్టేషన్ అప్నా రేడియో 90.0 FM. కార్గిల్ విజయ్ దివస్ 25వ వార్షికోత్సవం పురస్కరించుకొని లడఖ్లోని ద్రాస్ కార్గిల్ వద్ద తపాలా శాఖ స్మారక తపాలా స్టాంపు విడుదల చేసింది కార్గిల్లో. నెక్స్ట్ మన టీఎస్ బడ్జెట్ కూడా జూలైలోనే వచ్చింది. మనకు జూలై 23rd సెంట్రల్ బడ్జెట్ వస్తే 2 రోజుల తర్వాత టీఎస్ బడ్జెట్ జూలై 25th వచ్చింది. 2.91 లక్షల కోట్లు. దానికి మనం డబల్ వేసుకోవాలనుకో, ఇంచుమించు డబల్ 48.20 లక్షల కోట్లు కేంద్రం అయితే, డబల్ కాదు, త్రిబుల్ కాదు, చాలా రేట్లు ఎక్కువ. ఇది 2.91 లక్షల కోట్లు. ఇది రాష్ట్రం కదా, చిన్నది. కేంద్రం అంటే అన్ని రాష్ట్రాలు కలిపి.
అందులో మనం టీఎస్ బడ్జెట్ సంక్షేమానికి వ్యవసాయ రంగానికి మాత్రం 1.10 లక్షలు అంటే సగం సంక్షేమానికి వ్యవసాయ రంగానికి ఎక్కువ కేటాయించింది. నెక్స్ట్ ఇండియన్ ఆర్మీ రాయల్ తామ్ సైన్యం మధ్య సంయుక్త సైనిక విన్యాసాలను మైత్రి ఎక్సర్సైజ్ పేరిట థాయిలాండ్లో నిర్వహించారు. మైత్రి ఎక్సర్సైజ్ ఎవరెవరి మధ్య జరిగింది? మన ఇండియన్ ఆర్మీ మరియు రాయల్ తామ్ సైన్యం మధ్య. నెక్స్ట్ జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ మూడోసారి ఎన్నికైంది ఇతను జేఎంఎం నుండి, జార్ఖండ్ ముక్తి మోర్చా నుండి. నెక్స్ట్ ఫానా ఆఫ్ ఇండియా చెక్ లిస్ట్. ఫానా ఆఫ్ ఇండియా చెక్ లిస్ట్లో మొత్తం జంతుజాలం చెక్ లిస్ట్ను సిద్ధం చేసిన మొట్టమొదటి దేశంగా మన ఇండియా నిలిచింది. ఈ ఫానా ఆఫ్ ఇండియా చెక్ లిస్ట్ దేనికి సంబంధించిందంటే జంతుజాలం. ఎన్ని రకాల జంతు జాతులు ఉన్నాయి? నియర్లీ 1,00,000 ఉన్నట్టున్నాయి. ఒక 1,00,000 వరకు ఉన్న జాతులను గుర్తించి ఒక లిస్టుగా తయారు చేసింది. ఆ క్రెడిట్ అనేది మన ఇండియాకే ఉంది. ఫానా ఆఫ్ ఇండియా చెక్ లిస్ట్. ఇవి జూలై నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ 2024. మిగిలిన ఫ్యూచర్లో ఇంకా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇలా మంత్లీ వైజ్ మనకు కరెంట్ అఫైర్స్ రౌండప్ వస్తే అవి కూడా డిస్కషన్ చేసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ.